ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం ద్వారా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ పౌరుల దృష్టిలో తాము గొప్ప అని చాటుకునేందుకు నకిలీ ఫోటోలను అస్త్రంగా వాడుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు అలాంటి ఫోటోలు ప్రదర్శించి ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వుల పాలైన దాయాది దేశం తాజాగా తాము ఓ పెద్ద వార్ మిషన్ అన్నట్లు 2023 నాటి ఫోటోను షేర్ చేసింది. గంతకు తగ్గ బొంత అన్నట్లు భారత వ్యతిరేక ప్రచారంలో పాకిస్తాన్కు చైనా కూడా తోడైంది. పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం ఓ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా తయారైంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి దాయాది దేశం మిలిటరీ, అక్కడి అధికారులు, రాజకీయ నేతలు, మీడియా సంస్థలు తప్పుడు వార్తలను, చిత్రాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావటానికి పోటీ పడుతున్నారు. వాటిని భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. తాజాగా పాకిస్తాన్ నౌకదళం తాము ఓ పెద్ద వార్ మిషన్ అన్నట్లు చూపే ఓ ఫోటోను షేర్ చేసింది. డీజీఐఎస్పీఆర్ ప్రెస్ మీట్ లో దాయాది దేశం నౌకదళ అధికారి ఓ ప్రెజెంటేషన్ ఇస్తూ భారత నౌకదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరైన్లతో సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపినట్లు ఓ ఫోటోను ప్రదర్శించారు. అందులో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాలతో చాలా గంభీరంగా ఉంది. తీరా ఈ ఫోటో ఎక్కడిదని మిలిటరీ విశ్లేషకులు పరిశీలించగా అది 2023 నాటిదని తేలింది. చైనా పాక్ సంయుక్త నౌకదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసినట్లు తేల్చారు. బీజింగ్, ఇస్లామాబాద్ కు చెందిన యుద్ధ నౌకలు పెట్రోలింగ్ ఫార్మేషన్ గా ఏర్పడినవి. వాటిపై ఎగురుతున్నవి లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన P-3C ఓరియన్ విమానాలు. ఇక ఈ ఫోటోలో ఒకటి తగ్గిందని భావించారేమో. పాక్ డిజిటల్ ఇంజనీర్లు ఓ సబ్మెరైన్ చిత్రాన్ని కూడా చేర్చారు. దీని ఒరిజినల్ చిత్రాన్ని ది యురేషియన్ టైమ్స్ 2023లో ప్రచురించింది. దానిని తీసుకొచ్చి తమ మోహరింపులు అంటూ డీజీఐఎస్పీఆర్ బ్రీఫింగ్స్ లో పాక్ నౌకదళం ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. ఆదంపూర్ బేస్లోని S-400 ను పేల్చేశామంటూ పాక్ అనుకూల సంస్థలు ఓ చిత్రాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. కానీ ఉపగ్రహ చిత్ర విశ్లేషకుడు డామియన్ సైమన్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆదంపూర్ బేస్లోని S-400 కు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఆ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దొందే అన్నట్లు ఈ విషయంలో పాకిస్తాన్ కు చైనా కూడా తోడైంది. చైనాకు చెందిన ఓ సంస్థ ఆదంపూర్ బేస్లో ఓ భవనం దెబ్బతిన్నట్లు ఉన్న ఓ ఫోటోను ప్రచారంలోకి తెచ్చింది. దానిని కూడా డామియన్ సైమన్ పాత ఫోటోలతో సరిచూసి అసలు ఆ భవనం చాన్నాళ్ల క్రితమే కూలిపోయిందంటూ పాత ఇమేజీని బయటకు తీసుకొచ్చారు. జైపూర్, ఉదంపూర్ ఎయిర్ బేస్లపై కూడా ఇలాగే మార్ఫింగ్ చేసిన చిత్రాలను పాక్ అనుకూల మీడియా ప్రచారంలోకి తెస్తోంది.